చిరంజీవి దుర్మార్గుడా, రాక్షసుడా? ఆయన ఎట్లా పడితే అట్లా ఎట్లా అంటారు? ఆయన నోటికొత్త ఎంత మాట అంత మాట్లాడతారా? ఇంతకెవరన్నారు సార్? అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి ముచ్చట తీసుకొచ్చినులా మెగాస్టార్ చిరంజీవి అని అంటేనే చిన్న నుండి ముసలి ముట్క దాకా తెలియని వాళ్ళు ఉండరులా. ఎందుకంటే ఆయన చేసిన డ్యాన్సులు, నటన, వైవిధ్యమైన పాత్రలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో ముద్ర లెక్క మిగిలిందుల్లా. అయితే చిరంజీవి గురించి ఒక ప్రముఖ సీనియర్ యాక్టర్ కొన్ని ఘాటైన వాక్యాలు చేసిరుల్లా. అయితే చిరంజీవిని దుర్మార్గుడు, రాక్షసుడు అని ఒక ప్రముఖ సీనియర్ యాక్టర్ అన్నాడులా. ఆయన ఎందుకు అన్నాడు, ఆయన ఎవరు, ఎప్పుడు అన్నాడు చూద్దాం పారి. జేడి చక్రవర్తి. ఈ రోజుల్లో కొంతమందికి జేడి గురించి తెలియకపోవచ్చు, కానీ 20 ఏళ్ల ముందు ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది హర్రర్ మూవీస్. ఎందుకంటే జేడి కెరియర్లో ఎక్కువగా హర్రర్ మూవీస్ ఉంటాయి. శివ సినిమాతో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన జేడి తొలి చిత్రంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తరువాత హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో కూడా నటించి మెప్పించారు. ఇకపోతే జేడి ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తుంటారు. తాజాగా జేడి ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ గురించి పొగడ్తల వర్షం కురిపించారు. చిరంజీవి ఒక దుర్మార్గుడని అన్నారు. ఎందుకంటే ఘరానా మొగుడు అనే చిత్రానికి జేడి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు క్లైమాక్స్లో చిరంజీవి 8 రోజులు అంబాసిడర్ కార్లో పడుకున్నారని వెల్లడించారు. ఫైటర్స్ మారుతున్నారు, యూనిట్ మారింది కానీ హీరో మారట్లేదు. జేడి చక్రవర్తి చూసి మెగాస్టార్ దగ్గరకు వెళ్ళి ఏంటి లోపల మేకప్ రూమ్లో పడుకోవచ్చు కదా అని అడిగానని అన్నారు. దానికి చిరంజీవి బదులిస్తూ చాలా గొప్ప లాజిక్ చెప్పారని ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకవేళ నేను లోపల పడుకుంటే ఎవ్వరూ లేపరు, బయట కార్లో పడుకుంటే ఓకే రెడీ యాక్షన్, చిరంజీవిని పిలవండి అని అనగానే లేచి వెళ్ళిపోవచ్చు అని జేడీకి చిరంజీవి బదులిచ్చినట్లు ఇంటర్వ్యూలో చెప్పారు. పక్కవారికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు, కాగా ఆయన పెద్ద రాక్షసుడు అంటూ చిరు గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. చిరంజీవి నిజంగానే పని దుర్మార్గుడు, పని రాక్షసుడే. ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టే మెగాస్టార్ అయ్యాడు. ఊరికే రాజులు అయిపోరు, ఊరికే మెగాస్టార్లు అయిపోరు. మన సమాజంలో కూడా గోల్ కోసం విశ్రాంతి లేకుండా పని చేస్తారులా. వాళ్ళు పనుల దుర్మార్గులు, రాక్షసులు అవుతారు. మనం కూడా మన పనుల దుర్మార్గులు, రాక్షసులు అయితేనే మన గోల్ని రీచ్ అవుతాముల్లా. మన ఫీల్డ్లో కూడా మనం ఒక మెగాస్టార్లా ఎదగాలి. మనం పరిగెత్తుతూనే ఉండాలి. ఒకవేళ మనం ఆగితే మనం ఎన్నుకున్న వాళ్ళు ముందుకుతారులా. మనం కూడా మన గోల్ కోసం దుర్మార్గులు, రాక్షసులుగా వర్క్ చేస్తే ఖచ్చితంగా గోల్ని రీచ్ అవుతాం. ఆల్ ద బెస్ట్.